మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జాతీయ సైన్స్ దినోత్సవంను వరికుంటపాడు మండలంలోని తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటారని సైన్స్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్స్ గురించి ఆమె ఆలపించిన గానం అందరినీ అలరించింది. విద్యార్థులు పలు విధానాల సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. సైన్స్ క్విజ్, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సైన్స్ తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్టకాలంలోనూ మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి ఎన్నో దేశాల ప్రజలను కాపాడారని సైన్స్ ఉపాధ్యాయురాలు ఎన్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి రమేష్, డి వెంకటేశ్వర్లు, డి బాలకృష్ణ, హిందీ పండిట్ ఉపాధ్యాయురాలు కె సునీత, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేషనల్ సైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులందరినీ గుర్తు చేసుకునేటువంటి ఒక మహా గొప్ప రోజుగా ఈ రోజుని ప్రకటిస్తూ ఉంటారు. ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థికి సైంటిస్టుల గురించి చెప్తూ వారి యొక్క ప్రత్యేకతను పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు. ప్రతి విద్యార్థి ఒక సైంటిస్ట్ కావాలన్నదే టీచర్స్ యొక్క ధ్యేయం. దాన్ని ప్రగతి పదంగా నడిపించడం కొరకు ప్రతి విద్యార్థికి ఒక్కొక్క ప్రాజెక్టును ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఉపయోగాలను, నష్టాలను తెలియజేస్తూ పిల్లల చేత చేపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ప్రతి స్కూల్లో కూడా జరిపిస్తూ ఉంటారు. ఇందుకు అక్కడ ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయులు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఆ యొక్క స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. అందుకు ప్రతి సైంటిస్ట్కి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మా స్కూల్ పేరు ఎంపీయూపీ బోయమడుగుల. ఈ యొక్క మా స్కూల్లో జరిగినటువంటి యొక్క ఫంక్షన్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భారతదేశంలో సైంటిస్టులు అందరికీ ఈ యొక్క పాటను అంకితం చేస్తూ ఉన్నాం. వారి యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఒక పాట పాడుతున్నాం. వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. సూర్య కేంద్ర
సిద్ధాంతం చెప్పిన కోపర్నికస్, జైలు పాలు చేసిన బెదిరిపోని గెలీలియో, బెదిరిపోని గెలీలియో. నిప్పుల్లో కాల్చేసిన నిజాన్నెవరు చంపలేరు, నిప్పుల్లో కాల్చేసిన నిజాన్నెవరు చంపలేరు. కన్ను మూసి నిలదీస్తూ మన అమరుడు బ్రూనోకు వందనాలు వందనాలు వందనాలండి. మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. క్యాన్సర్ను బాగు చేసే కన్న తల్లి మన క్యూరీ, ఉండు పడితే పెన్సిలిన్ గుర్తుకొచ్చే ఫ్లెమింగో. క్యాన్సర్ను బాగు చేసే కన్న తల్లి మన క్యూరీ, ఉండు పడితే పెన్సిలిన్ గుర్తుకొచ్చే ఫ్లెమింగో.